వ్యాపారుల తీరు మారకపోతే వేలం కేంద్రాల నిలిపివేత. పొగాకు రైతు కమిటీ ప్రతినిధుల సమావేశంలో తీర్మానం. దిగజారిన ధరలు, నోబిడ్లపై తీవ్ర ఆందోళన అంటూ సోమవారం ఈనాడు ప్రకాశం ఎడిషన్ ఫస్ట్ పేజీలో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ఒంగోలు జూన్ 29 ఆంధ్రజ్యోతి. పొగాకు మార్కెట్లో వ్యాపారుల తీరుపై రైతులు మండిపడుతూ ఉన్నారు. వేలం ప్రక్రియ దక్షిణాదిలో ప్రారంభమై 3.5 నెలలు గడిచినా మార్కెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోగా ధరలు దిగజారడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల తీరును ఆక్షేపిస్తున్న రైతులు వారిని నియంత్రించి తమకు మేలు చేసేలా చూడటంలో పొగాకు బోర్డు వ్యవహరిస్తున్న తీరుపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గత రాత్రి ఒంగోలులో జరిగిన దక్షిణాది ప్రాంత 11 వేలం కేంద్రాల రైతుల కమిటీ ప్రతినిధుల సమావేశంలో చర్చించారు. వ్యాపారులు అలాగే వ్యవహరిస్తే వేలం కేంద్రాలను నిలిపివేసేందుకు ఈ సమావేశంలో తీర్మానించారు. కొండపి వేలం కేంద్రానికి చెందిన పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బి బ్రహ్మయ్య అధ్యక్షతన ఒంగోలులో పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయం సమావేశ హాల్లో ఈ సమావేశం జరిగింది. బోర్డు మాజీ చైర్మన్ కొండారెడ్డి, వేలం కేంద్రాల రైతు కమిటీ ప్రతినిధులు వడ్డెళ్ల ప్రసాద్, పోతుల రామారావు, అబ్బూరి శేషగిరిరావుతో పాటు వివిధ వేలం కేంద్రాల రైతు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 54 మిలియన్ కిలోల పంట కొనుగోలు ఇప్పటి వరకు జరగగా సగటున కిలోకి 250 వరకు ధర లభించిందని, ఇంకా సుమారు 105 మిలియన్ కిలోల పంట రైతుల వద్దే ఉన్నట్టు అంచనా వేశారు. వేలం ప్రారంభం రోజున గరిష్ట ధర కిలో 280, కనిష్ట ధర 230 ఉండగా ప్రస్తుతం గరిష్ట ధర ₹1 కూడా పెరగకపోగా కనిష్ట ధర మాత్రం 150కి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు మించి నిత్యం నోబిడ్లు పలు వేలం కేంద్రాల్లో 25 నుంచి 40% వరకు ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేలు రకం, మీడియం గ్రేడ్లకు ధరలు పెంచకుండా కూటమి కట్టి సీలింగ్ పెట్టుకుంటున్న వ్యాపారులు లో గ్రేడ్లను అసలు కొనేందుకు ముందుకు రాకపోవడం పట్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని సమావేశంలో పాల్గొన్న పలువురు రైతు నాయకులు అభిప్రాయపడ్డారు. రైతులకు మేలు జరిగేలా చూడాలని పొగాకు బోర్డు చర్యలు ఏమాత్రం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఈ ఏడాది రైతాంగం బ్యారెన్కు 4-5 లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. సోమవారం నుంచి మార్కెట్లో పరిస్థితి మార్పు తీసుకురావాలని ఇటు వ్యాపారులు, ఇటు బోర్డు అధికారులకు సమావేశం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో గురువారం అంటే జూలై 3వ తేదీ నుంచి నిరవధికంగా వేలం కేంద్రాలు నిలిపివేయాలని రైతు ప్రతినిధుల సమావేశం తీర్మానించింది.